ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తికి టార్గెట్ వర్జిన్ అమ్మాయిలు ప్లస్ పెళ్ళైన అమ్మాయిలు. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇంట్లో చెప్పుకోలేరు, వర్జిన్ అమ్మాయిలు అయితే అప్పుడే టీనేజర్ అంతా కూడా లైఫ్ ఉంది అని చెప్పేసి భయపడతారు కాబట్టి వాళ్ళు కూడా బయటికి రాలేరు అని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక వీడియోలో కానీ చెప్పారు. నిజంగా అంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే ఒక అమ్మాయిగా నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడిప్పుడే అంటే టీనేజ్ అమ్మాయిలు అంటే ఎవరు ఇంకా ఊర్లలో నుండి, హైదరాబాద్ అంటేనే నార్మల్గా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక పెద్ద మహానగరం, అక్కడికి వెళ్ళడం అనేది కొంతమంది అమ్మాయిలకి డ్రీమ్ కూడా ఇప్పటికీ ఉంది. అది అలాంటి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ కెరియర్ కోసం అని ఇప్పుడిప్పుడు హైదరాబాద్కి వస్తున్న అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇట్లాంటి మీ కేసు ఒక 7 months నుండి రన్ అవుతుంది మీడియాలో కానీ లేదంటే బయట కానీ 7 months నుండి రన్ అవుతుంది. సో వాళ్ళందరూ ఆలోచిస్తే ఇంకా పేరెంట్స్ వాళ్ళని పంపించకూడదని అంటాను నేను. నిజంగా అసలు అవునండి. అండ్ పంపించకూడదేమో, ఎందుకంటే దెబ్బలన్నవి ఎంత జాగ్రత్తగా ఉన్నా తగిలిపోతున్నాయి. ఒక టైంలో అయితే ఒక మేబీ ఏదో ఒక టైంలో మేబీ లావణ్యలాగా లైఫ్ అవుతుందేమో అన్న భయానికైతే వచ్చేయచ్చేమో ఇలాంటి మెన్ ఉంటే. బట్ నాకైతే 30 yearsగా ఎప్పుడైతే ఇలాంటి పీపుల్ తగలలేదండి. మరి వీళ్ళు ఆంధ్రాలో ఉండి తెలంగాణ వచ్చి మరి ఎందుకు ఇలా చేస్తున్నారో, మరి తెలంగాణ ఇలాంటి పీపుల్ లేరో నాకు తెలియదు, కానీ నాకైతే తగలలేదు. ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన లేదు. ఈ పర్టిక్యులర్ గ్యాంగ్ ఎస్పెషలీ ఫ్రమ్ గుంటూరు, వాళ్ళ బ్యాచ్ మొత్తం అంటే ఒక 10 మంది పీపుల్ వరకు అందరూ అంతే. అంటే 10 మంది అబ్బాయిల్లో ఒక్కరి దగ్గర ఉండాల్సిన డేటా 10 మంది దగ్గర ఉంటుంది. సో వాళ్ళు దే ఆర్ షేరింగ్ ద వీడియోస్ కూడా. ఇప్పుడు కూడా ఈరోజు కూడా లావణ్య కూడా బయటకు వస్తున్నాయంటే కేవలం ఆ ఒక్క రీజనే. నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా అంటే నాకని కాదు, చాలా మందికి కూడా ఈ కేసుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏ అమ్మాయినైనా సరే అదే దృష్టితో చూస్తున్న వాడికి, అవునా ఎవరైతే మీరు అంటున్నారు కదా 10 మంది 15 మంది గ్యాంగ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా, ఎవరైతే అమ్మాయిలని ఏ అమ్మాయిని చూసినా నాకు ఇంకా అదే ఫీలింగ్ కలుగుతుంది అంటే తల్లి అక్క చెల్లి వాయి వరస అనేటివి ఉండవు, ఇంకా వాళ్ళకి ఉండవు, లేవు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి పైన కేసు పెట్టిన నేను చూసిన దాంట్లోని భార్య చెల్లెలు, పిన్ని అని పిలిచే వరుస. అండ్ పిన్ని అంటే మనకి ఇప్పుడు తల్లితో సమానం, మరి మరదలంటే మరి కూతురు లేకపోతే చెల్లిలాగానో చూసుకోవాలి. ఆమెతో కూడా మరి ఆమెతో సంబంధం ఉందని తెలిసే భార్య వెళ్ళిపోయిందంట. ఆ రోజున భార్య అక్కడ ఖండించి ఉంటే ఈరోజు మిగతా అమ్మాయిలకు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు నేను లావణ్య ఇంతమంది అమ్మాయిలవి బయట పెట్టింది అని నన్ను తిట్టుకోవడం కంటే, లావణ్య పెట్టడం వల్ల నెక్స్ట్ అమ్మాయిలకి దెబ్బ తగలకుండా ఉంటుంది అన్న ఒక్క పాజిటివ్తో నన్ను ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా నేను ఇందులో గెలుస్తాను. అంటే లీగల్గా ఖచ్చితంగా గెలుస్తానండి, మీడియా పోరాటంలో కూడా గెలుస్తాను. మీరు కేసు పెట్టింది మస్తాన్ సాయి పైన ఫస్ట్ ఎప్పుడండి? 2023 March 31 అండి. 2023లో పెట్టారు, రైట్? సో పెట్టింది కూడా రేప్ అటెంప్ట్ అనేది మీరు మెన్షన్ చేశారు. సో అందులో క్లియర్గా మెన్షన్ చేశారా, నాకు డ్రగ్స్ ఇచ్చేసి మీరు ఏదైతే పిల్స్ అవన్నీ చెప్తున్నారో అందులో క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో డ్రగ్స్ అని మెన్షన్ అయి ఉంటుంది, 850 ఫొటోస్ వీడియోస్ అని మెన్షన్ అయి ఉంటుంది ఫస్ట్ ఎఫ్ఐఆర్లోనే. కాకపోతే నేను ఎక్కడ ఎఫ్ఐఆర్ ఇట్ అవుతున్నప్పటికీ నాకు వార్నింగ్స్ వచ్చాయి, నువ్వు గుంటూరు ఎలా దాడుతావో చూస్తానని. ఒక 20 మంది వరకు దాడి చేయడానికి వచ్చారు. భయం వేసింది. అప్పటికి రాజుని కూడా కాంటాక్ట్ అయిపోయారు, నా పేరెంట్స్ని కాంటాక్ట్ అయిపోయారు. అండ్ నా పేరెంట్స్ దగ్గర కూడా షరీఫ్ అనే ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కాల్ రికార్డింగ్ సర్క్యులేట్ అవుతుంది, నేను మా మమ్మీని తిట్టడం. వాళ్ళకి ఇంకా అప్పటికి నేను అక్కడ ఉన్నాను, అటాక్ అయింది, కేసు అయిందని కూడా తెలియదండి. దాంట్లో ప్రాసెస్లో మా మమ్మీ నువ్వు గంజాయి తాగడం మానేసుకో అని మా మమ్మీ నాకు చెప్తుంది. అసలు నువ్వు చూసావా నేను తాగడం అన్న దగ్గర నేను మా మమ్మీని తిట్టిన ఒక ఆడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. బట్ మెయిన్ అయితే నేను మెన్షన్ చేశాను అందులో డ్రగ్స్ అని, వీడియోస్ అని, ఫొటోస్ అని. అది చాలా మంది చెప్తుంది ఏంటి అని అంటే లైక్ మీడియాలో వచ్చింది కానీ లేదంటే ముందు నుండి కూడా మీకు కేసు చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ప్రకారంగా నేను విన్న దాని ప్రకారంగా మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోలేదు, మోసం చేశాడు అని చెప్పేసి, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అనేది మీరు పెట్టారని చెప్పేసి వాళ్ళ సైడ్ నుండి వచ్చింది, రైట్? సో మరి ఇదెందుకు వచ్చింది? మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళయిందండి, ఒక 14 years బాబున్నాడు. అతనితో పెళ్ళి అన్నది నాకెందుకు, వెన్ ఐ ఆల్రెడీ హ్యావ్ రాజ్. నేను ఇంగ్లీష్లో కంప్లైంట్ పేపర్ రాసిచ్చాను, తెలుగులో వాళ్ళతో అనుకూలంగా రాయించుకున్నారు. అండ్ నేను పెట్టింది ఎఫ్ఐఆర్ కాపీ 31వ తారీఖు అయితే 3వ తారీఖు దాకా, అంటే కంప్లైంట్ రాసిచ్చింది 31 అయితే 3వ తారీఖు వరకు ఎఫ్ఐఆర్ అవ్వనివ్వలేదు. ఆ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకొని ఎస్పీ ఆఫీస్ వరకు కేసు తీసుకెళ్తుంటే అప్పుడు తప్పక చేయాల్సి వచ్చింది. కేసు అవుతుందని తెలుసు, కానీ వాళ్ళకి ఫేవర్గా రాయించుకున్నారు. ఆడియో రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి, వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంది కూడా, ఉన్నది ఉన్నట్టుగా రాశారా మనకు అనుకూలంగా రాశారా అని.
ఓకే. సో వాళ్ళది కేసుని క్వాష్ చేయించుకోవడానికి కోర్టులో పనికొస్తుంది అన్న దగ్గర పెళ్లి అన్నది మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ రాస్తరంతో ఉన్న ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది, లేకపోతే పెళ్లి చేసుకుంటాను ఎలా అంటుందని క్వాష్కి మాత్రమే రాపించుకున్న మ్యాటర్ అది. నేను అతనేం పెళ్లి చేసుకోమని అడగలేదు, నాకు వద్దు కూడా అలాంటి అబ్బాయి. ఓకే. సో అప్పటి వరకు కూడా ఏమంటారు, మీ లైఫ్ అంతా కూడా రాజ్ తరుణ్ గారితో హ్యాపీగా ఉంది. ఒక పార్టీలో మీరు అందరూ కలిసారు అని చెప్పేసి నార్మల్గా ఒక అమ్మాయి మీకు అకామిడేషన్, చాలా మందికి తెలిసిన స్టోరీ కాబట్టి మళ్ళీ నేను అంత క్లియర్గా మాట్లాడట్లేదు. ఒక అమ్మాయి అకామిడేషన్ కోసం అని చెప్పేసి మీ ఇంట్లో 3 months ఉన్నారు. 3 months తర్వాత మీకు మస్తాన్ సాయిని పరిచయం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పింది ఏంటి, వాళ్ళ ఇంటికి మిమ్మల్ని అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశారు అని చెప్పేసి. సో ఆ పార్టీ నుండి మీకు అసలు కథ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పారు. సో అదొక్కసారి మాట్లాడుకుందాము. ఆ పార్టీ నుండి ఏమైంది? సో పార్టీలో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. మేము అందరం బాల్కనీలో ఉన్నాము. అంటే నైట్ స్టే చేయాల్సి వచ్చింది? లేదు, ఇంకా స్టే చేయలేదు, పార్టీలోనే ఉన్నాము. అండ్ నా డ్రెస్ పైన డ్రింక్ పడింది. అంటే నా ఇలా తాగుతున్నాము, ఒక ఫ్రెండ్ ఇలా నా మొహం మీదకి ఇలా కొట్టాడు. సో ఫేస్ నుంచి మొత్తం పడింది. సో టీషర్ట్ ట్రాక్ ఇస్తా అన్నాడు, తను ఇచ్చాడు. నేను డోర్ వెనకాలే మార్చుకున్నాను. నేను ఆ రోజు రాజ్ తరుణ్ గారు అక్కడ ఉన్నారా? ఉన్నారు, మార్నింగ్ వరకు కూడా ఉన్నారు. అండ్ మార్చుకొని ఎప్పుడైతే నెక్స్ట్ డే అయిందో నాకు కొంచెం పంచెస్ వేయడం మొదలుపెట్టారు. కెమెరా యాంగిల్లో ఉంటే బాగుండేదేమో, లేకపోతే డోర్ ఫుల్గా క్లోజ్ చేసుకోవచ్చు కదా, ఫుల్ పడేది అలా. అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రాజ్ తరుణ్ వింటున్నారా అప్పుడు? లేదు, అది నెక్స్ట్ డేకి జరిగింది. నెక్స్ట్ నాకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో కెమెరా ఉంది అని మేము చెక్ చేసినప్పుడు, దాని తర్వాత పంచులు వేయడం స్టార్ట్ చేశారు. మీకు ఎలా డౌట్ వచ్చింది? మార్నింగ్కి చూసాం కదా, ఇప్పుడు మేము ఈవినింగ్ నైట్ వెళ్ళామండి పార్టీకి. ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు పార్టీలు అవుతున్నప్పటికి మళ్ళీ హాఫ్ ఆఫ్ ది పార్టీ తర్వాత చూసాను నేను కెమెరా ఉందని. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో మళ్ళీ అక్కడ కెమెరా ఉందని. అంటే ఇక్కడే ఇలా ఉంది కెమెరా, ఇలా సైడ్కి ఉండి, సో మనకి విజిబుల్గా కూడా ఉండదు. సో ఉంది అని అర్థమైన తర్వాత నేను ప్రీతి అనే అమ్మాయి ఉంది ఆ రోజు, తను కూడా ఉంది. సో నేను ఫస్ట్ ప్రీతికి పిలిచి చెప్పాను, కెమెరా ఉంది, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా కదా అని. మేబీ అక్క వర్క్ అవ్వదేమో, కనెక్ట్ అయ్యలేదు పవర్కి అని. బట్ అది యూపీఎస్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ డే మేము మస్తాన్ని అడిగాం మళ్ళీ హిందూ ద్వారానే, అది కనెక్ట్ అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు, ఊరికే డమ్మీగా పెట్టుంచాము అన్నాడు. కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ అతను చెప్పడం జరిగిందో, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళకి తెలుసో ఏదో తెలియదు, కానీ ఒక డిస్టర్బెన్స్ అన్నది అయితే స్టార్ట్ అయ్యి టాన్ చేయడం కొంచెం మొదలుపెట్టారు. 2 days చేశారు నన్ను అలాగే. అండ్ ప్రీతి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒక కెమెరా వాజ్ వర్కింగ్ అని. ఇప్పుడు ఈ రోజు నా అమ్మాయి మాట మార్చొచ్చు, కానీ నా దగ్గర బోల్డ్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఆ పిల్ల కన్ఫెస్ చేసినవి కూడా కన్ఫర్మ్ చేసింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ మేము ఉందో లేదో అంటే రాజుకి చెప్పిన తర్వాత ఉండని ఏమవుతుంది అని అన్నాడు. బట్ నాకు అది గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అంటాడు నీ హస్బెండ్ కదా? అవును, కాకపోతే తనకి ఎప్పుడు భయస్తుడు. తను ఎంత భయస్తుడు అయినా సరే, ఒక తన భార్య ఒక దగ్గర కెమెరా ముందు బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ భర్త నాకు తెలిసి మన ఇలా రియాక్ట్ అవుతాడు అనేది నేను వినలేదు. నాకొద్దు బాబోయ్ అని పారిపోతాడు అతను తప్ప ఛాలెంజింగ్ గా రిస్క్ తీసుకొని ఫైట్ చేయడు. మరి రియల్ లైఫ్ లో హీరో కాదనే చెప్పొచ్చు. ఇంకా కాకపోతే నాకు అక్కడ ఖచ్చితంగా మా డాడీకి చెప్పుంటే, మా డాడీ ఒక బండి లేకపోయినా లేకపోతే కార్ లేకపోయినా కాలు నడుకుతో అయినా సరే వచ్చేవాడేమో కూతురు కోసం. నార్మల్గా ఆ టైంలో అలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే దాన్ని సహించదు, రియాక్ట్ అయిపోద్ది లేదా అటాక్ చేస్తుంది. ఎలా ఎందుకు చేస్తున్నావు, ఏంటి, వీడియో డిలీట్ చేయని. ఫస్ట్ నార్మల్ గా ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్ గా మాట్లాడి ఉండాలి. తర్వాత మాత్రం కంపల్సరీ రియాక్ట్ అయ్యే విధానం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత మాట్లాడడం కూడా ఆపేస్తాం, కానీ మీరు కంటిన్యూగా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. సో తను లేదు అని చెప్పినప్పటికీ సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. ఇప్పుడు మనం ఉన్నాం ఒక పార్టీ నార్మల్గా, లేదా డిన్నర్ పార్టీ అనుకోండి, మనం మంచిగా వైబ్ అయినప్పుడు, కనెక్ట్ అయినప్పుడు రెండు సర్కులు కలుస్తాం కదా, వెన్ వీ లైక్ ఎవ్రీ వన్. అట్లా అందరమే కలిసాం. నేను మస్తానే కపుల్గా ఎప్పుడు కూడా అలా ఎప్పుడు కలవాల, అందరం టుగెదరమే. అతను మా ఇంటికి వచ్చినా అందరూ ఉన్నారు. ఒక 6-7 people అయితే మినిమం ఉంటారు. మేము వెళ్ళినా సరే. సో 2nd, 3rdకి వెళ్ళినప్పటికీ మేము అక్టోబర్లో అనుకుంటా అండి. సో దివాళీ అప్పుడే వచ్చింది. మేమందరం మళ్ళీ బయట కలిసాం, అప్పుడు ఇంట్లో కాదు. 2022 అక్టోబర్లో. సో అప్పుడు దివాళీ టైంకి మళ్ళీ మస్తానేమో మా పక్కనే ఇలా కూర్చొని, వాళ్ళ సన్ ఉన్నాడు అప్పుడు ఇంట్లో, పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు. నా కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి తన ఫోన్లో యాప్ ఓపెన్ చేసుకొని చూస్తున్నాడు. అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, నువ్వు కెమెరా పని చేయట్లేదు అన్నావు కదా,
దట్ వాజ్ మై ఫస్ట్ ఇది ఓకే సారీ ఆ రోజు పని చేయట్లేదు ఈ రోజు పని చేసింది అని. లెస్ దాన్ ఏ వీక్లో పని చేయట్లేదు, పని చేయకపోవడం ఏంటి, నిజం చెప్పు నువ్వు అని క్వశ్చన్ చేస్తే ఏసీ దాని క్రెడెన్షియల్స్ నా దగ్గరే ఉంటాయి, చూస్తే నేనే చూడాలి, అండ్ అది లైవ్ మాత్రమే, నాకు అప్పటికి క్లౌడ్ స్టోరేజ్ ఉంటుందని కూడా ప్రామిస్గా తెలియదు, లైవ్ మాత్రమే. సో నేను అప్పుడు పార్టీలోనే మీతో పాటే ఉన్నాను కదా, ఇంకెవరు చూస్తారు, సో చిల్ ఆ రోజే చెప్తే నువ్వు హైపర్ అవుతావని చెప్పలేదు అని ఇవే వర్డ్స్ అండి తనతో ఎగ్జాక్ట్గా అన్నవి. బట్ నేను బ్రోకెన్ అక్కడ ఆ రోజు, నేను ఏంటి అని మళ్ళీ ఇంటికి నేనే చూస్తాను అంటే అంటే చూస్తే నా దగ్గరే కదా ఉండాలి అన్నట్టుగా అలా అన్నాడు. బ్రోకెన్ నేను. ఇంటికి వచ్చిన తర్వాత రాజుకి చెప్పాను, మాకు చిన్న కొట్లాట్లాగా అయ్యింది. అండ్ దెన్ మళ్ళీ వెళ్ళానండి ఆ రోజు తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను, బికాస్ ఉంది అని కన్ఫర్మేషన్ వచ్చేసింది, అంటే కెమెరా వర్కింగ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఉందా లేదా చూడాలి అన్న దాంతోనే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా నంబర్ నుంచి నాకు మెసేజ్ కనిపించింది, నా వీడియోస్ డిలీట్ చెయ్యు, నువ్వు మారవు, నువ్వు లైఫ్లో ఎప్పుడు అని. అది స్వాతి దుగ్గిరాల అమ్మాయి నుంచి. ఓకే ఓకే. సో నేను అది ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి, సో అప్పటికి అంటే ఆ అమ్మాయికి తినకి రిలేషన్ లో స్టార్ట్ లోనే 6 years నుంచి ఉంది ఆ అమ్మాయి. 6 years నుంచి మీరు పరిచయం అవ్వక ముందు, నేను పరిచయం అవ్వక ముందు 5 years నుంచి ఉంది. ఓకే ఓకే. సో ఆ అమ్మాయి మెసేజ్ అలా చూడడంతో నాకు ప్రీతికి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇదని. ప్రీతి ఇప్పుడు రివర్స్ అయినా అప్పుడు సపోర్ట్ ఉంది, అక్క వెరీ బ్యాడ్ అక్క అని. ఆ నంబర్ తీసుకొని వచ్చి నేను ప్రీతి కలిసి ఇలాగే కూర్చొని అమ్మాయికి కాల్ చేశాం. 1.5 hours స్టోరీ చెప్పింది మస్తాన్ గురించి. చెప్పిన తర్వాత షీ గివ్ మే పాస్వర్డ్. ఇప్పటికి కూడా మస్తాన్ వాళ్ళ పేరెంట్స్ ఫింగర్ ప్రింట్ పెట్టి, అతను పడుకుంటే ఫింగర్ ప్రింట్ తీసుకొని పెట్టుకుంటా అంటారు. iPhone 14, 15కి ఫింగర్ ప్రింట్ ఎక్కడుందండి, ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్. ఆ అమ్మాయి పాస్వర్డ్ చెప్పింది నాకు. సో ఆ రోజు పాస్వర్డ్ ఓపెన్ చేసి చూస్తే నా అన్వి 1 అని చెప్పి నా వీడియో నా ఫోల్డర్లో పెట్టుకున్నాడు. దట్స్ మై ఫస్ట్ వీడియో.